మమ్మీ వస్తుందన్నాగా ఇంకా రాలేదే? వస్తానని చెప్పిందమ్మా, వచ్చేస్తుంది. ఫోన్ కూడా పనిచేయడం లేదేంటి? నిజంగా వస్తానందా? ఇచ్చేది ఏ సైనాడో ఇచ్చుంటే మనకి టెన్షన్ ఉండేది కాదు కదా. ఆడది పగబడితే మహారాజ్యాలే కూలిపోయాయి, చరిత్రకి అందనంత పతనమైపోయాయి అంటే కథలేమో అనుకున్నాను. ఎవరన్నా టీచర్? ఇదా? ఇది పిల్లలకి పాఠాలు చెప్పడానికి రాలేదన్నా, ప్రాణాలు తీయటానికి వచ్చింది. ఏయ్, మర్యాదగా నిజం చెప్తావా లేదా నా చేతిలో చస్తావా? సింహ, చెప్పశ్విని, సింహ చెప్పేది నిజమేనా? నిజమేనా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. నా ప్రాణాలు తెగాలని చూసింది నేనే. ఎందుకిలా చేశావు? నిన్ను నమ్మి నా ఊళ్ళో స్థానం ఇచ్చాను, నా మనిషిగా నా ఇంట్లో స్థానం ఇచ్చాను. నిన్ను నమ్మినందుకు నా ప్రాణం తీయాలని చూస్తావా? ఈ పని నా ఇష్టంతో చేసింది కాదండి, బలవంతంగా నాతో చేయించారు. ఎవరో? అన్న అడుగుతున్నాడుగా, చెప్పు. నీకేం భయం లేదు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ధైర్యంగా చెప్పు. నాతో ఈ పని చేయించింది ఆ చింతామణి గణపతే. ఇదేంటో తెలుసా? విషం. హరి తినే దాంట్లోనూ తాగే దాంట్లోనూ కలిపావనుకో, నీ మీద ఎవ్వరికి ఏ అనుమానం రాదు. అలాంటి పని నేను చెయ్యను, నా వల్ల కాదు అన్న. నన్ను బెదిరించి నాతో ఈ పని చేయించారు. నన్ను క్షమించండి. కేవలం వాళ్ళ వల్లే దేవుడు ఇలాంటి మీ ప్రాణాలు తీయాలని చూశాను. నేను చేసిన తప్పుకి పాపం ఆ శిరీషకి శిక్ష పడింది. లేదురా, శిరీష అలాంటి మనిషి కాదు. ఆ అమ్మాయిలో మనిషిని చంపేంత క్రూరత్వం లేదు. సుభద్ర కోసం చేయని తప్పుని తన మీద వేసుకుందేమోరా. ఎంత పనిచేసావు శిరీష? నన్ను కాపాడడం కోసం ఆ నింద నీ మీద వేసుకున్నావా? లేదంటే మీ అన్నయ్య దృష్టిలో జీవితాంతం దోషిగా నిలబడిపోతారు. మా కోసం ఇంత త్యాగమా? ఏమవుతామని శిరీష ఇంత అభిమానం? నీకేం చేశామని మేమంటే ఇంత ప్రేమ? కష్టంలో ఉంటే అడగకుండానే సహాయం చేశారు. బయటికి రాగానే మీ ఇంట్లో మీ మనిషిగా స్థానం ఇచ్చారు. అంతకన్నా ఏం చేయాలి? నా కోసం అంత చేసిన మీకోసం ఈ మాత్రం చేయలేనా? కడుపును పుట్టిన బిడ్డలో కన్న తల్లినే పట్టించుకొని ఈ రోజుల్లో నేను చేసిన చిన్న సహాయానికి నీ ప్రాణాలే రిస్క్ చేసావా? ఊరి జనం కోపంతో నిన్నేమైనా చేసుంటే మీ రుణం తీర్చుకోగలిగానని సంతోషపడేదాన్ని. మా అక్క గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించారు. తన ప్రాణానికి మీ ప్రాణం అడ్డుపెట్టారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో
అర్థం కావడం లేదు. అన్నం పెట్టి ఆదరించే మనసు అందరికీ ఉండదు. ఉన్న మీలాంటి వాళ్ళు బాగుండాలి. మంచి బ్రతికితే 10 మంది మంచి వాళ్ళని బ్రతికిస్తారు. అందుకే ఈ నింద నా మీద వేసుకున్నాను. నా కోడలికివ్వడం తప్ప తీసుకోవడం తెలియదమ్మా అని ఆ రోజు మీ అత్తగారంటే నాకు అర్థం కాలేదు. నీలో నిన్ను నువ్వు త్యాగం చేయగలిగేంత గొప్పతనం ఉందని నాకు తెలీదు. ఇది నా గొప్పతనం కాదండి, మీ మంచితనం. అన్న ప్రేమ కోసం అల్లాడే మీరు ఈ నింద వలన ఇంకా మీ అన్నయ్యకి దూరం కాకూడదు అనే ఇలా చేశాను. శిరీష, సంజయ్, శిరీష, ఏంటి నీ చేతులకి ఏమైంది? అబ్బే అబ్బే ఏం లేదు సంజయ్. అలా కాలిపోయి ఉంటే ఏం లేదంటావేంటి? నన్ను కాపాడడం కోసం శిరీష వేసుకున్న శిక్ష ఇది. శిక్ష అసలు ఏమైందండి? నాతో ఫోన్లో వస్తానని ఇంకా రాలేదంటే అసలు ఏం జరిగిందో, ఇంకా నా మీద కోపం తగ్గలేదేమో అనుకున్నాను. లేదు, తను ఊరికి రావాలని బయలుదేరింది. తనని అలా బయటికి పంపించామో లేదో. చైతన్య, ముందు నువ్వు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళక. అక్క రాక్క, వెళ్ళమ్మా. నేను రాలేనురా. అన్నయ్య ఎక్కడ ప్రాణాల కోసం పోరాడుతుంటే ఇక్కడ నా ప్రాణాల కోసం పారిపోవాలా? వద్దమ్మా, నేను చెప్పిన మాట విను, వెళ్ళమ్మా. నువ్వేనా చెప్పర్చునా? వద్దక్క, వెళ్ళిపో. ప్లీజ్ వదిలేండి. మీరందరూ అనుకుంటున్నట్లు హరిగారిని చంపాలని చూసింది సుభద్ర గారు కాదు. నువ్వు చెప్పేది నిజమైనా అబద్ధమైనా శిక్ష తప్పదో. హలో మేడం, ఇక్కడ అర్జెంట్ డెలివరీ కేసు అండి, మీరు రావాలి. అవునా, ఇప్పుడే వస్తున్నాను. శిరీష, ఒక డెలివరీ కేసు. పాపం చాలా సీరియస్గా ఉందంట. నేను వెంటనే వచ్చేస్తాను. సంజయ్, ఇప్పుడే వస్తాను. ఏదో జరిగిపోయిందిలే సంజయ్, తగ్గిపోతుందిలే. ఏంటి తగ్గిపోయేది? నిన్ను తీసుకెళ్లాలని ఇలా సంతోషంగా నేను వస్తే నిన్ను ఇలా చూపించిన వాళ్ళని నేను వదలను. ఏ తప్పు చేయని నిన్ను ఇలా బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరైనా సరే వదలను. వాళ్ళ అంతు చూస్తాను. సంజయ్, ఆవేశపడకు, నేను చెప్పేది విను. లే శిరీష, ఎదుటి వాళ్ళ సంతోషం కోసం తప్ప నీ గురించి ఆలోచించుకొని నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టిన వాడి సంగతి తేలుస్తాను. సంజయ్, సంజయ్, సంజయ్,
ఎలక్షన్స్ లో మీ మీద గెలవడం కోసం ఆ చింతామణి గణపతి చేసిన ప్రయత్నాలే ఇవి. ముందుగా నన్ను తీసుకొచ్చి మిమ్మల్ని లోపరుచుకునేలా చేసి ఊరిలో మీ పరువు తీయించాలని చూశారు. అలా కుదరకపోయేసరికి మీ ప్రాణాలు తీయడానికి నన్ను బెదిరించి మరి ఇలా చేయించారు. నీ తప్పేది లేదన్నట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళు బెదిరిస్తే ప్రాణాలు కూడా తీసేస్తావా? వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే అక్కడ ఇంకొక ప్రాణం పోతుందండి. ఆ ప్రాణం మా అమ్మది. మా అమ్మది మా అమ్మది మా అమ్మ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఇలాంటి నీచమైన పనులన్నీ చేశాను. మీ అమ్మ వాళ్ళ దగ్గర ఎందుకుంది? నాకు మా అమ్మ, మా అమ్మకి నేను, మా ఇద్దరికి కష్టాలు తప్ప మాకంటూ ఎవరూ లేరండి. అద్దెకు కూడా డబ్బులు లేక ఎలా బ్రతకాలో అర్థం కాక అల్లాడిపోతున్న టైంలో చింతామణి మా ఇంటికి వచ్చింది. వచ్చావమ్మా. ఇంతకుముందు ఇంటి ఓనర్ వచ్చిపోయాడు. ఇప్పటికే 3 నెలల నుండి అద్దె కట్టట్లేదు. ఈ నెలైనా కడతారా లేక ఖాళీ చేసి పోతారా అని మాట్లాడిపోయాడు. ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదమ్మా. బయట ఏదన్నా పని చూసుకుందామని ప్రయత్నిస్తున్నానమ్మా, కానీ ఎక్కడా దొరకట్లేదు. ఏ తోడు లేకుండా ఇలా ఒంటరిగా బ్రతకడం అంటే ఇలాంటి కష్టాలే వస్తాయమ్మా. అందుకే మన దూర బంధువులమ్మాయి చింతామణికి కబురు చేశాను. తను వస్తుందో రాదో తెలియదు, కానీ తను ఏదైనా సాయం చేస్తే మాత్రం మనం ఈ కష్టాల నుండి బయటపడొచ్చు. రామ్మ చింతామణి, మీ గురించి అనుకుంటున్నావు. కూర్చోండి. ఏంటత్తయ్యా బాగా కష్టాల్లో ఉన్నట్టున్నారు? అవునమ్మా, కనీసం ఇల్లు కూడా గడవని పరిస్థితిలో ఉన్నావు. ఇంకా ఏ దిక్కు తోచకే నువ్వైనా సాయం చేస్తావని ఫోన్ చేశాను. అయ్యో భలే వారత్తయ్యా, మీ కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తాను? ఏం అశ్విని, పని కోసం అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు? నేనొక పని చెప్తాను, ఆ పని చేస్తావా? చేస్తాను. మా కష్టాలు తీరడం కోసం నాకు ఏదో ఒక పని కావాలి. నా చదువుతో సంబంధం లేనిదైనా పర్వాలేదు, నాకు ఏదో ఒక పని ఇవ్వండి చాలు. పెద్ద కష్టమైన పనేం కాదు, శ్రమ కూడా ఏమీ ఉండదు. నేనొక మనిషిని చూపిస్తాను. ఆ మనిషిని నీ వల్లో వేసుకొని ఆ ఊరిలో అతను తలెత్తుకోకుండా చేస్తే చాలు. ఏమ్మా, ఏదో కష్టాల్లో ఉన్నావు, సాయం చేస్తావు కదా అని నీతో చెప్తే నా కూతురికి ఇలాంటి పనిలా చెప్పేది? నా దగ్గరున్న పని చెప్పాను, చేస్తే మీ కష్టాలు తీరుతాయి, నా సమస్య తీరుతుంది. ప్రాణం పోయినా అలాంటి పనులు నేను చెయ్యను. బ్రతకలేకపోతే ఇంత విషం తాగి చస్తాం.
ఆ చచ్చేదేదో మాకు ఉపయోగపడి చావచ్చుగా. అత్తయ్య, నా గురించి నీకు బాగా తెలుసు. నేనెంత మంచిదాన్నో అంత చెడ్డదాన్ని కూడా. నేను అశ్వినిని ఏం తప్పు చేయమని చెప్పడం లేదే. నేను చెప్పిన మనిషిని వల్లో వేసుకొని అతనికి ఊర్లో ఉన్న పరువు పోయేలా చేస్తే చాలు. వెనక నుండి నేను నడిపిస్తాను. తను నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే చాలు. లేదు, నేను అలాంటి పని చెయ్యలేను. నా వల్ల కాదు. నేను అలాంటి దాన్ని కాదు. నాకు వేరే అవకాశాలు ఏవీ లేవు అశ్విని. నేనున్న పరిస్థితుల్లో నాకు నువ్వే కరెక్ట్ పర్సన్ అనిపించింది. మరి నువ్వు చెయ్యను అంటే ఎలా? నువ్వేమంటావు అత్తయ్యా? దాని మాటే నా మాట. అలాంటి తప్పుడు పనులు చేయమని నా కూతురికి నేను ఎలా చెప్తాననుకున్నావు? అవునా? సరే గణపతి, మీ అమ్మ మీ అమ్మ చచ్చిపోతే అప్పుడు చేస్తావా? మర్యాదగా మేము చెప్పింది చెప్పినట్టు చేయలేదు అంటే మీ అమ్మని చూడడం ఇదే చివరిసారి అవుతుంది. వద్దు, మా అమ్మనేమి చెయ్యొద్దు ప్లీజ్. ఏమీ చేయకూడదనే అనుకుంటున్నాం, కానీ నువ్వు చెప్పిన మాట వినేలా లేవు కదా. అందుకని మీ అమ్మ మా దగ్గర క్షేమంగా ఉంటుంది. నువ్వు మేము చెప్పిన పని చెప్పినట్టు చేసినంత కాలం మీ అమ్మ సేఫ్. మా మాట కాదన్న మరుక్షణం మీ అమ్మ ఈ లోకంలోనే ఉండదు. ఆ విధంగా బంధించి నాతో ఈ పనులన్నీ చేయించారు. మీ అమ్మని ఎక్కడ దాచిపెట్టారు? తెలీదండి. నాకంటూ ఉంది మా అమ్మే. ఆవిడ్ని కాపాడుకోవాలని వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ వచ్చాను. చేసేది తప్పు అని తెలుస్తున్నా తప్పనిసరి చేశాను. ఆ చింతామణి గణపతి కేవలం పదవి కోసం ఈ ఊర్లో మీ పరువు తీయాలనే బ్రతుకుతున్నారు. అది వల్ల కదని అర్థమే చివరికి మిమ్మల్ని చంపాలని చూశారు. తప్పు నేను చేస్తే చేయని తప్పుకి ఎవరెవరో శిక్ష అనుభవించారు. ఇప్పుడు నిజం మీతో చెప్పానని తెలిస్తే మా అమ్మని వాళ్ళు బ్రతకనివ్వరు. భయపడు, మీ అమ్మకేమీ కాదు. మీ అమ్మని వాళ్ళు ఎక్కడ దాచినా కాపాడే బాధ్యత నాది. సింహ అన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విని వాళ్ళ కంటిలో పడడం మంచిది కాదు. నేను బ్రతికాను కాబట్టి తన వలన నిజం నాకెక్కడ తెలుస్తుందో అని తన ప్రాణానికి హాని తలపెట్టొచ్చు. తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచు. వాళ్ళ విషయం మళ్ళీ చూద్దాం. సరే అన్నా. నీ ప్రాణాలు తీయాలని చూసిన నా క్షేమం గురించి ఆలోచిస్తున్నా. నీలాంటి దేవుణ్ణి నమ్మించి ద్రోహం చేశాను. నన్ను క్షమించండి. తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం
తప్పనిసరి నువ్వు చేసింది తప్పు కాదు అశ్విని. తల్లి కన్నా విలువైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆ తల్లిని కాపాడుకోవడానికే ఏం చేసినా తప్పు కాదు. సింహ, తనని జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే అన్నా, రండి.